శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి హెచ్చరిస్తున్నాను, దీనికి చాలా దూరంగా ఉండు బిడ్డ, లేదంటే అగాధంలో పడిపోతావు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, మీ ఇంట్లో ఈ వస్తువులు ఉండడం వల్లే నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావమ్మా. అవేంటో జాగ్రత్తగా విను తల్లి, దానికి పరిష్కారాలు కూడా నేను చెప్తాను అని మన బాబాగారు అంటున్నారండి. అవేంటో మనం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి తెలుసుకుందాము. బిడ్డ, మీ ఇంట్లో ఈ వస్తువులు ఉండడం వల్లే నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావు, ఇన్ని బాధలు కూడా పడుతున్నావు తల్లి. వీటి వల్లే నువ్వు ప్రశాంతతను కూడా పోగొట్టుకుని మనశ్శాంతి లేకుండా అల్లాడిపోతున్నావు బిడ్డ. వీటి వల్లనే నీ ఇంట్లో సుఖశాంతులనేవి కరువైపోయాయి. వీటి వల్లే అనుకున్న పనులేవి జరగకుండా మధ్యలో ఆగిపోతున్నాయమ్మా. వీటి వల్లనే మీ ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. మీ కుటుంబం అంతా వీటి వల్లనే గొడవల నుంచి బయటపడలేని సమస్యలు తలెత్తుతున్నాయి తల్లి అని మన బాబాగారు మనం దేని గురించి అయితే చెప్పబోతున్నారో, దేని గురించి మనకి ఈరోజు హెచ్చరిస్తున్నారో, దేని గురించి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అంతేకాకుండా బిడ్డ, మీ బాధలన్నింటినీ కూడా విరుగుడు కూడా నేను చెప్తాను తల్లి. చక్కని పరిష్కారం కూడా ఇవ్వబోతున్నాను. జాగ్రత్తగా భక్తి శ్రద్ధతో విని ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పినవన్నీ చేయ తల్లి. బిడ్డ, మీ ఇంట్లో ఉన్న ఇబ్బందులు, నీకు ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ వస్తువులేంటో ఇప్పుడు చెప్తాను. జాగ్రత్తగా విని తల్లి. ముందుగా ఇక్కడ నేను కొన్ని నియమాలు చెప్తాను తల్లి, జాగ్రత్తగా విని అర్థం చేసుకో. దానివల్ల మీ ఇంట్లో దైవశక్తి నిండుతుంది. ఇక్కడ మొదటిగా నియమం ఏంటంటే, ఇందులో మొదటికి మీ ఇంటికి తలుపులు, కిటికీలు ఏ వైపు ఉన్నాయో అది ఎప్పుడు కూడా మూసి ఉంచక తల్లి. ఉదయం, సంధ్య వేళలో వాటిని కాసేపు తెరిచి ఉంచమ్మా. దానివల్ల మంచి గాలి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా స్వచ్ఛమైన గాలి లోపలికి రావడంతో ఆ నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది బిడ్డ. ఎప్పుడు కూడా తలుపులు, కిటికీలు మూసి ఉంచడం వల్ల ఇంట్లో ఒకలాంటి నిశ్శబ్దం, లోపల గాలి బయటికి వెళ్ళక బయట గాలి లోపలికి రాకుండా ఇంట్లోకి గాలి, వెలుతురు ప్రవేశించకుండా ఉంటే ఏదో పిశాచాల కొంపలాగా నిల్వ ఉంచినట్లు అవుతుంది తల్లి. అంతేకాకుండా గాలి, వెలుతురు ఇంట్లోకి సరిగ్గా రాకపోతే కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఇబ్బంది పడతారు బిడ్డ. అలా తలుపులన్నీ మూసి ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ చాలా వరకు కూడా పెరిగిపోతుంది తల్లి. దాని వలన కూడా ఒకలాంటి నిరుత్సాహం వచ్చేస్తుంది. ఎవరితోనూ మాట్లాడాలి అనిపించదు. ఏ పని చెయ్యాలన్నా సరే ఉత్సాహం ఉండదు. నిజానికి కూడా ఇప్పటి పరిస్థితుల్లో అపార్ట్మెంట్ కల్చర్ వల్ల ఇలాంటి పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది బిడ్డ. ఎప్పుడు కూడా తలుపులను, కిటికీలను మూసి ఉంచడం జరుగుతుంది. ఇప్పుడు కాకపోయినా ఉదయం, సాయంకాలం లేదా ఎప్పుడు కుదిరితే అప్పుడు కాసేపైనా కిటికీలు, తలుపులు తెరిచి ఉంచడానికి ప్రయత్నించు బిడ్డ. ఇంకొక నియమం జాగ్రత్తగా విను తల్లి. బిడ్డ, ఇంట్లోకి సూర్యరశ్మి పడేటట్లు చేసుకో. కొన్ని ఇళ్లకు సూర్యరశ్మి అనేది ఇంట్లోకి ప్రవేశించదు. కొన్ని ఇళ్లకు ఉదయం, సాయంకాలం, మధ్యాహ్నం సూర్యరశ్మి అయితే కాసేపైన ఇంట్లో పడుతుంది. అది ఏ సమయంలో సూర్యరశ్మి పడుతుందో అది గమనించుకోండి. కొన్నిసార్లు మెయిన్ డోర్ నుంచి పడచ్చు, కొన్నిసార్లు కిటికీల నుంచి సూర్యరశ్మి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలా ఏ సమయంలో జరుగుతుందో తెలుసుకొని ఆ సమయం
సమయంలో ఇంట్లో సూర్యరశ్మి పడేటట్లు తెరిచి ఉంచుకో తల్లి. అయితే ఇక్కడ భాస్కర ప్రభాయే నమః అనే నామం కూడా బాబాకి ఉందండి. ఆ రూపంలో మన బాబా గారు మన ఇంట్లోకి ప్రవేశించే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది. సూర్యకిరణాలకు అంటే హై రేంజ్ కాస్మెటిక్ పవర్ ఉంది కాబట్టి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే అది సూర్యరశ్మికి తట్టుకోలేక మాడి మసవుతుంది బిడ్డ. మన బాబా గారు 3వ నియమం కూడా చెప్తున్నారు. అదేంటంటే బిడ్డ, ఇది అతి ముఖ్యమైన నియమం. ఇవి మాత్రం మీ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉంచకు. వీటిని ఉంచితే వెంటనే తీసే బయటపడే అని మన బాబా గారు అంటున్నారు. వీటి వల్ల చాలా ప్రమాదాలు ఘోరాలు కూడా జరగనున్నాయని కూడా చెప్తున్నారు. మీ ఇంట్లో పాత సామాన్లు, పాత పేపర్లు, పాత బట్టలు, చిరిగిపోయిన బట్టలు, విరిగిపోయిన వస్తువులు, పనికిరాని వస్తువులు, వాడకుండా ఉన్న వస్తువులు, అనవసరమైన వస్తువులు, ఎండిపోయిన పువ్వులు, కుళ్ళిపోయిన పళ్ళు, కూరగాయలు, పురుగు పట్టిన వంట సరుకులు, విరిగిపోయిన అద్దాలు, ఇలాంటివి ఏవైనా ఉంటే ఇంట్లో ఉన్నాయంటే ఇప్పుడే వెళ్ళి జాగ్రత్తగా వెతుకు తల్లి. అలా ఏవైనా కనిపిస్తే మాత్రం వాటిని వదిలిపెట్టద్దు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తీసి ఇంటికి దూరంగా పడవేసే తల్లి అని మన బాబా గారు అంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ విరిగిపోయినవి, చిరిగిపోయినవి, పనికిరాని వస్తువులు కంటికి కనబడుతూ చేతులకు తగులుకుంటే చాలా విసుగ్గా, చిరాగ్గా ఉంటుంది. మనకి ఎప్పటికప్పుడు కూడా ఇంట్లో అనవసరమైనటువంటి వస్తువులు, మనం వాడకుండా ఉన్న వస్తువులు తీసి పక్కన పడేస్తేనే ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో పని చేసుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది బిడ్డ. ఇంట్లో పాదరక్షకులు ఉంచుతావా? ఇంట్లో పాదరక్షకులు ఉంటే చెప్పులతో తిరుగుతున్నావా? అలా చేస్తుంటే బిడ్డ వెంటనే ఆ పని ఆపే తల్లి. ఇంటిలో పెట్టిన పాదరక్షకులను తీసి ముందు బయటపడే. ఎందుకంటే ఆ పాదరక్షకులు, చెప్పులు కాళ్ళతో ఎక్కడికెక్కడికో వెళ్ళి నడుస్తాము, తిరుగుతాము, ఏవేవో తొక్కి లోపలికి వస్తారు. అంటే వీధిలో తిరిగినప్పుడు లేదా శ్మశానానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కానివ్వండి, వీధిలో ఉన్న శ్మశానంలో ఉన్నా ఎక్కడున్నా సరే దరిద్రం ఉన్నా, నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఆ చెప్పులు కాళ్ళతో ఇంట్లోకి తీసుకువస్తున్నావు తల్లి. అది అన్నిటికన్నా చాలా ప్రమాదకరం బిడ్డ అని మన బాబా గారు అంటున్నారు. నిజానికి కూడా కాళ్ళల్లో ఉన్న చెప్పులు ఇంట్లో ఉండడం వల్ల అంత శ్రేయస్సు కాదు. కాబట్టి కొంతమంది ఇప్పటి పరిస్థితుల్లో అనారోగ్యం ఉన్నవాళ్ళు చెప్పులు ఇంట్లో వేసుకుని తిరుగుతున్నారు. అలాంటి వారికైతే పర్వాలేదు, కానీ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అస్సలు వేసుకోకూడదు బిడ్డ. ఇంకొక విషయం ఏంటంటే వారానికి ఒక్కసారైనా సరే బూజును దులుపు తల్లి. ఇంటిని ఎప్పుడు కూడా శుచిగా, శుభ్రంగా ఉంచుకో. అయితే అంటే నీళ్ళల్లో ఉప్పును కలిపి ఇంటిని కడగడం వల్ల, ఇంటిని తుడవడం వల్ల తల్లి ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి దైవీకమైనటువంటి శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ నిండుకుంటుంది. అయితే ఇది ముఖ్యమైన నియమంగా జాగ్రత్తగా వినిబిడ్డ. మీ ఇంట్లో దీపారాధన లేకుండా అస్సలు ఉంచొద్దు. ఇంట్లో దీపారాధన లేకపోతే ఇల్లు కళావిహీనంగా కనబడుతుంది బిడ్డ. ఇంట్లో అట్రాక్షన్ అనేది ఉండదు. కాబట్టి ప్రతి నిత్యం కూడా దీపం పెట్టుకుంటే పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. దేవుడు దీపం పెట్టిన తర్వాత, పూజ చేసుకున్న తర్వాత, దీపారాధన చేసిన తర్వాత ఆ పూజ గదిని చూస్తే ఇంటి మొత్తం కూడా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తాయి. ఇలా దీపారాధన లేకపోతే చాలా కళావిహీనంగా కనిపిస్తుంది బిడ్డ. ఇల్లు మనసుకు కూడా ప్రశాంతంగా అనిపించదు. ఒక్కసారి అలా చేతులు కాళ్ళు కడుక్కొని దీపారాధన చేసుకున్నామంటే ఇంట్లో చాలా మనశ్శాంతిగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది బిడ్డ. ఇక ఇంకొక నియమం ఏంటంటే తల్లి, మంచిగా ఆలోచించడం నేర్చుకో. చెడుగా మాట్లాడుకో, చెడు దృష్టితో చూడకో, నెగిటివ్ థాట్స్ని దగ్గర కూడా రానివ్వద్దు తల్లి. మన బాబా గారు ఏమంటున్నారంటే మంచి మాటలు మాట్లాడుకోవడం, మంచి మాటలు వినడం, మంచి పాటలు కానీ, దేవుడికి సంబంధించిన పాటలు కానీ, దేవుడికి సంబంధించిన భజనలు కానీ, ఇలా ఏవైనా సరే చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుందని మన బాబా గారు అంటున్నారు. నిజమే కదండి. నిజానికి మనం ఎవరి మీదైనా సరే చెడుగా మాట్లాడుకున్నప్పుడు, నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్గా మాట్లాడడంగా చేస్తే మన మనసు కూడా ఒక చిరాకుగా గురవుతుంది. ఎప్పుడు కూడా ప్రశాంతంగా మాట్లాడాలి. అప్పుడు మన ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. మరి ఇంకొక నియమం ఏంటంటే బిడ్డ, నేను చెప్పినట్లుగా ప్రతిరోజు చేయి తల్లి. ప్రతి నిత్యం ఉదయం, సాయంకాలం తప్పకుండా ఇంట్లో ధూపం వేయి తల్లి అని అంటున్నారు. సాంబ్రాణి పోగ ఇంట్లో వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా ఇంట్లో నుంచి తరిమి వేయచ్చు. పాజిటివ్ ఎనర్జీ అంటే దైవీకమైనటువంటి శక్తి ఇంట్లో నింపడం జరుగుతుందని మన బాబా గారు అంటున్నారు. వీటన్నిటి వల్ల ఇంట్లో ప్రశాంతత కలగడం, ప్రశాంతమైన వాతావరణం రావడం ఇలా జరుగుతుంది. నిజానికి సాంబ్రాణి ధూపం వేస్తే ఇంట్లో ఒకలాంటి దైవశక్తి అనేది మన ఇంట్లో ఉందన్న భావన అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. దానివల్ల ఇంట్లో ఉన్న వ్యక్తుల్లో కూడా మానసికంగా, శారీరకంగా ప్రశాంతత అనేది కలుగుతుంది. నేను చెప్పిన ఈ నియమాలు
నియమాలు పాటించి ఇంట్లో అనవసరమైనటువంటి వస్తువులు బయట పడవేసి నేను చెప్పిన పరిష్కారాలు జాగ్రత్తగా చేసి మీ ఇంట్లో ప్రశాంతతను నింపుకొని మీ కష్టాలను దూరం చేసుకో బిడ్డ అని మన బాబాగారు అంటున్నారు. మన బాబాగారు మనలో కూడా చాలామంది కూడా తెలుసో తెలియకో పొరపాటుగా ఇలాంటివన్నీ కూడా ఇంట్లో ఉన్నా పట్టించుకోము. ఒకవేళ ఇలా ఇంట్లో ఉంచుకున్నారేమో చూసి వెంటనే తీసి బయటపడి వేయండి. లేదంటే బాబాగారు చెప్పినట్టు వీటి వల్ల మనం చిక్కుల్లో పడాల్సి ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఎలాంటి అనవసరమైన వస్తువులు ఉన్నాయేమో చూసి చెక్ చేసుకొని బయటపడేయండి. అప్పుడే మీకు ప్రశాంతతగా అనిపిస్తుంది. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.